హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అనమాట. టైం లేదు వీడియో అప్లోడ్ చేయడానికి, మీ నుంచి సపోర్ట్ అంతకంటే లేదు. ఓకే చలో, ఈ వీడియో ఏందనుకుంటున్నారా? పూర్వకాలంలో లైక్ మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అరే వెనకెందో మందు పెట్టారా అట్లా ఇట్లా అంటారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి నమ్ముతున్నారనమాట. ఇక్కడ చూడండి, మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అంటే రావడం అంటే మూఢనమ్మకం ఏమో నాకు తెలియదు, యూట్యూబ్ కోసం ఒక మంచి వీడియో అనమాట. చూడండి, ఇది ఇక్కడ కదిరి దగ్గర నల్ల చెరువు రైల్వే స్టేషన్. ఇక్కడైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, లేడీస్ జెంట్స్ అందరూ క్యూ కట్టేశారనమాట. వీళ్ళందరికీ ఫుడ్లో మందు పడిందంట. ఈ మందు తెప్పించుకోవడానికి మనం ఉదయం మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో పరగడుపుతో వెళ్ళాలన్నమాట. బ్రష్ చేసుకొని వాటర్ కూడా తాగకూడదు, ఏది తాగకూడదు అనమాట. వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ల్యాబ్లో వేసి ఒక పౌడర్ వేసి టెస్ట్ చేస్తారు. చేతిలో వేస్తే కడుపులో మందు అంట. తర్వాత నెక్ మీద వేస్తే హెడ్లో మందు అని చెప్పారు. ఈచ్ పర్సన్స్కి 200-300 పే తీసుకుంటారు. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రైట్ సైడ్కి అక్కడ వచ్చి తలలో మందు అయితే తీస్తున్నారు. ఒక ఆయన వచ్చి బనానా ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, బనానా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఆయన. అది మనం అంటే ఏదో లిక్విడ్ టైప్లో పెట్టి ఇస్తారు, లైక్ మందు టైప్లో పెట్టి ఇస్తారనమాట. అది తినాలి. ఈ బకెట్స్ ఏందనుకుంటున్నారో అది లోపల తీసుకుపోయి మనం వామిటింగ్ చేసుకోవడానికి అక్కడ వాటర్ పోసుకుంటున్నాడండి, తలలో మందు తీసుకొని. చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన బనానా ఇస్తారనమాట. చూడండి, బనానాలో ఏదో పెట్టించాడు, అది మనం తినాలి. చలో లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ చూడండి, ఏమైనా చూసి నవ్వుతుందనమాట. ఇక్కడ చూడండి, టోకన్స్ తీసుకుంటాం, డబ్బులు కట్టామా లేదా అని. తర్వాత వాటర్ ఇస్తుంది ఈమె, అంటే మెంబర్ ఆఫ్ క్లాసెస్ వాటర్ ఇస్తుంది. అంటే వామిటింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ వాసనకి వామిటింగ్ వచ్చేటట్టుందిరా బాబు. ఇక్కడ చూడండి, నేను ఇది వీడియో తీయడానికి పాసిబిలిటీ లేకుండే, కాకపోతే ఎలాగో అలా దొంగచాటున తీసేసాం వీడియో. అంటే తీసేవాళ్ళు తీస్తున్నారు, లైక్ లోపల ఎవరు తీయడం లేదనమాట. నాకు తెలిసి సీసీ ఫుటేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదనుకుంటాను నేనైతే. ఇక్కడ చూడండి, బకెట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆమె వాటర్ పోసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేనైతే ఇదే వీడియోను ఇన్స్టాలో చూశానండి. ఇప్పుడు వాటర్ పోసే ఆమె మనకు తెలియకుండానే ఏదో ఒక ఉంటను ఇడుస్తుంది. అది లైక్ మనం మందు అనుకుంటామంట. ఆ ఉంట పడిన వీడియో అయితే నేనైతే తీయలేదండి. చూడండి, వస్తుంది చూడండి, వాటర్ ఇచ్చుకుంటూ వస్తుంది, గ్లాసెస్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, మేము చూడగలిగితే వాటర్ గ్లాసెస్ పంచుకుంటూ వస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చూడండి, ఇస్తుంది చూడండి. ఇంకా మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఇంత కష్టపడి ఒక వీడియో తీశాను. ఇది లైక్ మీరు మూఢనమ్మకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీకు మంచి జరుగుతుందంటే ఓకే, మీరు వెళ్ళి చూపించుకోండి. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మందు ఉంటే ఆకలి వీకపోవడం, కాళ్ళు గుంజడం, అటు ఇటు అయిపోవడం, హెల్త్ ఇష్యూస్ రావడం అలాంటివి ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అదైతే మనకు తెలియదండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు. లైక్ చూడండి, ఇక్కడ వాటర్ పోసుకుంటూ వస్తున్నారు. తర్వాత మనకు ఒక లీఫ్ ఇస్తారనమాట. ఆ లీఫ్తో మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వామిటింగ్ నాన్ స్టాప్గా వామిటింగ్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను, అది కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి. తర్వాత వీడియో తీయలేకపోయాను, అక్కడ వీడియో తీయడానికి అంత పాసిబిలిటీగా లేదు. ఈ వీడియోని చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. నాకైతే ఇది నిజమా ఫేకా అసలు ఏది అర్థం కాలేదు. అంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదావు. చలో బాయ్.